దిల్సుఖ్ నగర్ ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో నిరుద్యోగులకు సంఘీభావంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కూడా ఇక్కడ కలవడం జరిగింది. వెంటనే జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని, అట్లాగే కానిస్టేబుల్ నియామకాలు కూడా చేయాలని చెప్తున్నారు. సార్, దిల్సుఖ్ నగర్కి వచ్చారు, మొన్న కూడా మిమ్మల్ని నిరుద్యోగులు వచ్చి కలవడం జరిగింది. మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా మోసం చేయడమే కాకుండా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో క్లారిటీ లేకుండా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా లెక్కలు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు ఇప్పటివరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి మీరు పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నాడు కదా, నిజంగా 50,000 ఉద్యోగాలు ఇచ్చారా? ఇస్తే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మరి మిగిలిన 150,000 ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పటికి కొత్త నోటిఫికేషన్ రాలేదు. ఎప్పటి లోపల ఇస్తారో మరి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు 1:300 రేషియో. మరి ఈరోజు ఒక్క ఉద్యోగానికి 300 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ పోటీ పడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నదో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నారు. అంటే నా దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తాను. కోసినా కూడా నా దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉన్నాను. మూసి ప్రక్షాళనకేమో 1,00,000 కోట్లు ఉంటాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు అంటే డబ్బులు ఉంటాయా? ఏమన్నా తలకవిండి మాట్లాడుతున్నారా ఈ గవర్నమెంట్? రాహుల్ గాంధీ వచ్చి కూడా స్వయంగా నిరుద్యోగులకు హామీ ఇచ్చాడు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో రాహుల్ గాంధీ వచ్చిండు, చెప్పిండు, పోయిండు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బాధ్యత ఈరోజు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత. ఈరోజు రేవంత్ రెడ్డి అధికారం ఎక్కిన తర్వాత అందరినీ మోసం చేస్తూ కేవలం తెలంగాణలో ఎక్కడ స్కామ్ చేయాలా, ఎక్కడ భూములు ఉంటే కొల్లగొట్టాలా, ఎక్కడ మరి వేల కోట్ల రూపాయల మరి కుంభకోణాలు చేయాలన్న ఆలోచన ఉన్నది తప్ప నిరుద్యోగ యువతను పట్టించుకునేటువంటి సోయి లేదు. ఖచ్చితంగా మేము దీని మీద నిలదీస్తామని తెలియజేస్తాం.